జై హింద్ ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎవరితో 10th పాస్ అయినారో వీళ్ళకు ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఆ నోటిఫికేషన్ వచ్చేసి CSIR, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ ఉండడం జరుగుతుంది. దీనికి పోస్ట్ వచ్చేసి దీన్ని MTS అంటారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. టోటల్ పోస్ట్ వచ్చేసి 12 పోస్ట్స్ ఉన్నాయి. జనరల్ కేటగిరీస్ కి 6 పోస్ట్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కి 1 ఉంది, ఓబీసీకి 4 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కావాల్సింది ఒకే పోస్ట్. మనకు ఎన్ని పోస్ట్ ఉన్నాయో సంబంధం లేదు, మనకు ఒకే పోస్ట్ కావాలి. ఆ ఒక పోస్ట్ కోసం మనం కష్టపడాలి. తర్వాత వీళ్ళకు శాలరీ వచ్చేసి దాదాపుగా 36,000 శాలరీ వస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరితో 25 ఇయర్స్ దాకా ఉన్నారో వీరు అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది ఎస్సీలకు అండ్ ఓబీసీలకు. అలాగే చూసుకోండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి నేను తర్వాత చెప్తా. ఫస్ట్ మనం ఎప్పటి నుండి అప్లై చేయాలంటే, అప్లై వచ్చేసి మనము ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయింది, December 6 నుండి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి January 5 దాకా అప్లై చేయొచ్చు, 6 PM దాకా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ టైం లోపల మనం అప్లై చేయాలి. అండ్ తర్వాత వీళ్ళు చూసుకుంటే మనకు ఎవరితో 10th పాస్ అయినారో వీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు, లేదా వీరు మ్యాండేటరీగా మనం ఇంటర్మీడియట్ మరి చెప్పారు కానీ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే జాబ్ రిక్రూట్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ ఉంటాయి. మీకు ఈ PDF కావాలంటే మన CW వాట్సాప్ కమ్యూనిటీలో ఈ PDF నేను పోస్ట్ చేస్తా. తర్వాత మనకు ఈడ బెనిఫిట్స్ చూసుకోండి. బెనిఫిట్స్ మరి మీరు చూసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి సేమ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అలవెన్సెస్ ఉంటాయో ఈ జాబ్లో మరి సేమ్ అలవెన్సెస్ ఉన్నాయి. హౌస్ రెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కానీ మొత్తం ఉన్నాయి అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాడు. తర్వాత చూసుకుంటే మనము అదర్ కండిషన్స్ ఇవి వదిలేయండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చూసుకుందాం అంటే ఏజ్ లిమిట్ గురించి చూసుకుందాము. ఏ కేటగిరీకి ఎంత ఏజ్ లిమిట్ అని చూసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ థర్డ్ అని. అప్పర్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది చూసుకోండి. ద ఏజ్ రిలాక్సేషన్ షెల్ బి 05 ఇయర్స్ ఫర్ షెడ్యూల్, అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు 5 ఇయర్స్ ఎగ్జెంటెడ్ ఉంటుంది, అంటే 30 ఇయర్స్ లోపల ఉన్నవారు అప్లై చేయొచ్చు. అండ్ తర్వాత ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ జనరల్ కేటగిరీకి ఏమి ఉండదు, వీళ్ళకి 25 ఇయర్స్ లాస్ట్ అప్లై చేయడానికి. అండ్ తర్వాత మనము ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి వదిలేండి. తర్వాత మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది వచ్చేసి OMR బేస్ మీద కండక్ట్ చేస్తారు. మీడియం వచ్చేసి ఏవే పేపర్లు ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది అండ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. స్టాండర్డ్ ఎగ్జామ్ వచ్చేసి 10th క్లాస్ లోపలే ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి 2 hours. అండ్ వీళ్ళ సబ్జెక్ట్స్ చూసుకోండి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కంటెంట్ 3 మార్క్స్. నో నెగిటివ్ మార్క్, అంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. తర్వాత యాప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్, నో నెగిటివ్ మార్క్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ వచ్చేసి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్, నో నెగిటివ్. అంటే టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 150 150 300 ప్లస్ 150, అంటే 450కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. 150 క్వశ్చన్స్, 450 మార్క్స్, 150 క్వశ్చన్స్, టైం వచ్చేసి 2 hours, నో నెగిటివ్ మార్కింగ్. చూసుకుంటే మనం ఎలా అప్లై చేయాలో ఇది ఇంపార్టెంట్. అప్లై వచ్చేసి ఇక్కడ కనబడుతున్న లింక్లో మీరు లింక్లో క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఓపెన్ చేస్తే ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. లాస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి January 5 దాకా మీరు అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది దీని అప్డేట్. ఇలాంటి అప్డేట్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మరి మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కాంపిటేటివ్ వాళ్ళ అలీ పేజ్ని మరి ఫాలో అవ్వండి. అక్కడ మీకు ట్రిక్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ లభిస్తాయి. జై హింద్ ఫ్రెండ్స్.